కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము ఇజ్రాయిలీల శత్రువులు ఎవరు? టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, హూ ఆర్ ది ఎనిమీస్ ఆఫ్ ఇజ్రాయెల్. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 9 verse 10. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడును తెలిసికొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆమె ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు ప్రార్థనలో మా జీవితాలను సిద్ధపరచుకున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధికై వందనాలు. సర్వసత్యములోకి, విశ్వాసములోకి, ఆశ్చర్య కార్యాలు చూడటానికి, అనుభవించటానికి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తున్నాము. ఆత్మీయ నేత్రాలు తెరుస్తున్నందుకు వందనాలు. సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు, జీవములోకి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు మన కంటికి కనిపించవు, మన హృదయానికి అర్థం కాదు, మన చెవులకు వినిపించవు. అలాంటి కార్యాలను ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, ఆయన ప్రేమ గల దేవుడు. తను ప్రేమించినటువంటి తన బిడ్డల జీవితాల్లో లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమా, అద్భుతాలు దేని కొరకంటే తండ్రి మహిమ కొరకు, విశ్వాసులు ఆశీర్వాదము కొరకు అద్భుతాలు జరుగుతాయి. ప్రేమైనటువంటి సంఘమా, ఇజ్రాయిలీల శత్రువులు ఎవరు? హూ ఆర్ ది ఎనిమీస్ ఆఫ్ ఇజ్రాయెల్? పరిశుద్ధ గ్రంథంలో అనేక సత్యాలు ఉన్నాయి. కొన్ని విషయాలను, కొన్ని సత్యాలను ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము చెర నుండి, బానిసత్వం నుండి, పాపము నుండి, సాతాను బంధకాల నుండి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళని నడిపించడానికి ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొచ్చినటువంటి మోషే చనిపోయాడు. ఆ తర్వాత యెహోషువ చనిపోయాడు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ప్రవక్తలు వాళ్ళని నడిపించడం ప్రారంభించారు. తర్వాత ప్రవక్తలు కాలంలోనే రాజులను తండ్రి ఏర్పాటు చేసుకొని వారిని నియమించి వాళ్ళని నడిపించడం ప్రారంభించారు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ తర్వాత వాళ్ళని నడిపించడానికి న్యాయాధిపతులను దేవుడు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నారు. మోషే ద్వారా నాయకత్వంలో వాళ్ళు బయటకు వచ్చారు. యెహోషువ నాయకత్వంలో వాళ్ళు నూతన భూమిలోకి, పాలు తేనెలు ప్రవహించేటువంటి స్థలంలోకి యెహోషువ ద్వారా లోపలికి నడిపించబడ్డారు. ఆ తర్వాత ఈ యొక్క ఇజ్రాయిలు తండ్రి చేసిన మేలులను, ఉపకారములను మరచిపోయారు. ఏ విధంగా వాళ్ళు ఐగుప్తు దేశంలో కష్టాన్ని అనుభవించారో, ఆ కష్టం నుండి, ఆ బాధ నుండి, ఆ బానిసత్వం నుండి, ఆ వెట్టి చాక నుండి, ఫరో బాధ నుండి, బంధకాల నుండి విడిపించబడ్డారు. ఏ విధంగా 40 సంవత్సరాలు అరణ్యములో వాళ్ళు పోషించబడ్డారో, వాళ్ళ మధ్యలో అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా తండ్రి ఉండి వారిని నడిపించారు. 40 సంవత్సరాలు వాళ్ళ యొక్క చెప్పులు తెగిపోకుండా, వాళ్ళ బట్టలు చినిగిపోకుండా, వాళ్ళు పరలోకం నుండి, ఆకాశం నుండి మన్నాను వాళ్ళు ఏ విధంగా భుజించారో, వాళ్ళు ఆ ఆరిన నేల నుండి వాళ్ళు నీరును వాళ్ళు పొందుకుని అనుభవించారు. ఎర్ర సముద్రం నుండి వాళ్ళు ఏ విధంగా బయటకు వచ్చారో, తండ్రి చేసిన ఆశ్చర్య క్రియలను, అద్భుతాలను అవన్నీ కూడా మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత వాళ్ళు న్యాయాధిపతుల కాలంలో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు పాపం చేయటం ప్రారంభించారు. ఎలాంటి పాపాలు వాళ్ళు చేశారు ఇజ్రాయేలీలు అని ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధ గ్రంథములో, న్యాయాధిపతుల గ్రంథములో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో 11వ వచనం నుండి వాళ్ళు ఏ విధంగా దేవునికి దూరం అయిపోయారో, ఏ విధంగా పాపం చేసి ఉన్నారో, దేవుని దృష్టికి వాళ్ళు దోషులైపోయారో, ఆ సత్యాలను పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు.
The book of Judges chapter 2 verses 11 to 14. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించాను. వారు ఇశ్రాయేలులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించాను. గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. ఇది జరిగినటువంటి సంఘటన. కొన్ని వందల వేల సంవత్సరాల కిందట జరిగినటువంటి సంఘటన. ప్రేమైనటువంటి సంఘటన. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల దృష్టికి వాళ్ళు చెడు చేసి ఉన్నారు, పాపం చేసి ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుని వారు మరచిపోయారు. తండ్రి చేసిన మేలులను మరచిపోయి దేవుని దూషించి వ్యతిరేకించి తిరస్కరించి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల ఆచారాలను, అలవాట్లను, విగ్రహ ఆరాధనను వాళ్ళు చేయటం ప్రారంభించారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళు చేసినటువంటి పాపాలు న్యాయాధిపతుల గ్రంథములో చాలా ఉన్నాయి. కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథములో 3వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలను మనం ధ్యానం చేస్తున్నాం. The book of Judges chapter 3 verses 1 to 11. We are going to meditate upon this passage. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులను కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేళ్ల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి: ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కానానీయులందరూ, సిదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. తండ్రి అనుమతించారు. ఎవరిని అనుమతించారు? సాతానుకు అనుమతించారు, శత్రువులకు అనుమతించారు. కారణం ఏమిటి? వీళ్ళు దేవుని యొక్క చిత్తానికి దూరం అయిపోయారు, దేవుని యొక్క ప్రణాళికకు దూరం అయిపోయారు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమే పాపం. దేవుడు చేయవద్దు అన్నటువంటి పనులను వాళ్ళు చేశారు. నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ భూమి కిందైనా దేని ఎందైనను రూపమునైనను నీవు పూజించకూడదు, సాగిలపడకూడదు అని వాళ్ళకి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞను తండ్రి అనుగ్రహించారు. అయితే వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు నిబంధనను మరచిపోయారు, ఆజ్ఞలను మరచిపోయారు, మొదటి ఆజ్ఞను మరచిపోయారు, మొదటి ప్రేమను మరచిపోయారు. విగ్రహాలను పూజ చేయటం ప్రారంభించారు. విగ్రహాలకు అర్పించినవి వాళ్ళు తినటం ప్రారంభించారు. అందువలన దేవుని యొక్క కోపానికి గురైపోయారు, దేవుని యొక్క శిక్షకు వాళ్ళు గురైపోయారు. వాళ్ళను శత్రువుల చేతికి తండ్రి అప్పగించాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరు వాళ్ళ శత్రువులు అని ఆలోచన చేస్తే 6 రకాలైనటువంటి జనాంగములు వాళ్ళ చుట్టూ వాళ్ళ మధ్యలో ఉన్నారు. ఎవరు వాళ్ళు అని ఆలోచన చేసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో వాళ్ళ గురించి రాయబడి ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులు కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిచీయులు, హివీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు
వారి కుమారులను తమ కుమార్తెలని ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చేది. ఇట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. వాళ్ళు చేసినటువంటి పాపం పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టము లేనిది పాపము. దేవుడికి ఇష్టము లేనిది పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తే దేవునికి కోపం వస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తే దేవునికి కోపం వస్తుంది. వీళ్ళు చిత్తాన్ని తిరస్కరించారు, దేవుని ప్రణాళికను తిరస్కరించారు. దేవుని దృష్టిలో వాళ్ళు దోషులైపోయారు. యెహోవాను మరచి తండ్రి ప్రేమను మరచిపోయారు, తండ్రి అనుగ్రహించిన ఆజ్ఞలను మరచిపోయారు, ఆశీర్వాదాలను మరచిపోయి లోకానుసారముగా లోకములో ఉన్నటువంటి మనుషుల చేత కల్పితమైన ప్రకృతి సంబంధమైన ఈ యొక్క విగ్రహాలను వాళ్ళు పూజించడం ప్రారంభించారు, ఆరాధన చేయడం ప్రారంభించారు. వాళ్ళ పిల్లలను, ఇశ్రాయేలు యొక్క పిల్లలను, కుమారులను, కుమార్తెలను అన్యుల పిల్లలకు ఇచ్చి వివాహాలు చేయటం ప్రారంభించారు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటివి, తండ్రికి ఇష్టం లేనటువంటివన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఎవరున్నారు? దాదాపుగా 6 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఫిలిస్తీయులు ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో ఫిలిస్తీయులు, కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీలు, యెబూసీలు అనేటువంటి వారు ఆయా ప్రాంతాలలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరికి వ్యతిరేకంగా? యూదులకు, ఇజ్రాయిలీలకు వ్యతిరేకంగా ఉన్నారు. దేవునికి కోపం వచ్చింది వారి మీద. ఎవరి మీద? ఇజ్రాయిల్ మీద. అందువలన శత్రువులకు వారిని అప్పగించడం తండ్రి ప్రారంభించారు. ప్రేమైనటువంటి సంఘం. అయితే ఆ కష్టంలో శత్రువులు పెట్టేటువంటి బాధను తట్టుకోలేక మరలా వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏమిటి అంటే తిరిగి దేవుని సన్నిధికి రావటం ప్రారంభించారు. వాళ్ళు దేవుని సన్నిధికి రావడం ప్రారంభించారు. 3వ అధ్యాయం 9వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టుకున్నారు. ప్రేమైనటువంటి సంఘం, ప్రార్థన చేశారు, దేవుని సన్నిధికి తిరిగి వచ్చారు. వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి, తప్పులను బట్టి, ఘోరాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ విధంగా చేసి ఉన్నారు వాటన్నిటిని బట్టి వాళ్ళు క్షమాపణ అడుగుతూ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి తిరిగి వచ్చారు. దేవుని సన్నిధికి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశారు? ప్రేమైనటువంటి సంఘమా, అనేక సత్యాలు మనం చూస్తాం. 8వ వచనంలో మనం చూసినటువంటి సత్యం ఏంటి అంటే అక్కడ వాళ్ళని 8 సంవత్సరాలు శత్రువుల చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కూషన్రి షాతాయిమునకు దాసులుగా నుండిరి. 8 సంవత్సరాలు బానిసలుగా శత్రువు చేతిలో అప్పగించబడ్డారు. ఆ శత్రువు యొక్క పేరు కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కూషన్రి షాతాయిము అనేటువంటి ఒక రాజు, ఆ యొక్క రాజు చేతికి వీళ్ళని అప్పగించడం జరిగింది. 8 సంవత్సరాలు శత్రువు చేతిలో వీళ్ళు ఉన్నారు. ప్రేమటువంటి సంఘమ, ఇలాంటి కష్టములో, బాధలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి తిరిగి వచ్చారు, మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకున్న వెంటనే తండ్రి ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు, కనికరము గల దేవుడు వారిని క్షమించి వారిని తిరిగి స్థిరపరచటానికి, స్థాపించటానికి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని, నిబంధనలను నెరవేర్చడానికి నాయకులను తండ్రి ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళని న్యాయాధిపతులు. రాజుల కాలానికి ప్రియమైనటువంటి ముందుగా న్యాయాధిపతులు ఏర్పాటు చేయబడ్డారు, ఎన్నుకోబడ్డారు, నియమించబడ్డారు. ఈ మొదటి న్యాయాధిపతి, దాదాపుగా 13 మంది న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథములో మనం చూస్తాం. మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు అనేటువంటి ఒక న్యాయాధిపతిని తండ్రి ఎన్నుకున్నాడు. ఒత్నియేలు అంటే దేవుని బలము, గాడ్స్ లయన్, దేవుని సింహము అని అర్థం. ఒత్నియేలు అంటే ఎవరు? ఈ ఒత్నియేలు
న్యాయాధిపతుల గ్రంథములో 3వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. ఇశ్రాయేలును రక్షించడానికి, నడిపించడానికి నాయకునిగా, న్యాయాధిపతిగా ఒత్నీయేలుని తండ్రి నియమించారు. ప్రేమైనటువంటి సంగమం, ఏ విధంగా ఈ ఒత్నీయేలు అనేటువంటి న్యాయాధిపతి ఇశ్రాయేలుని నడిపించారు అంటే అందుకు సమాధానాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమం, 10వ అధ్యాయం 10వ వచనం, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 3 verse 10, 10వ వచనంలో ఆ సత్యం చూస్తాం. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అర్నాన్న హరాయిము రాజైన కూషన్ రిషితాయిమును అతని చేతికి అప్పగించెను. ఏ విధంగా తను జయించాడు, యుద్ధములో జయం ఏ విధంగా పొందుకున్నాడు, శత్రువు పైన ఏ విధంగా జయం పొందుకున్నాడంటే తన శక్తి వలన కాదు, తన జ్ఞానం వలన కాదు, తనకు కలిగినటువంటి సైన్య బలం వలన కాదు, తను కలిగి ఉన్నటువంటి భౌతిక పరమైన ఈ యొక్క సాంకేతిక పరమైన బలం వలన కాదు. తను యుద్ధములో గెలిచింది యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను. పరిశుద్ధాత్ముడు తనలోకి రావటం ద్వారా తండ్రి యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ అతని మీదకి రావటం ద్వారా తను శత్రువుని జయించగలిగాడు. ప్రియమైనటువంటి సంగమ, ఈరోజు శత్రువు ఎవరు? భౌతికంగా ఇశ్రాయేలులకు అనేక మంది శత్రువులు ఉన్నారు. ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రహస్య రాకడ వరకు ఈ యొక్క శత్రువులు ఉంటానే ఉంటారు. ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఉంటారు, సార్వత్రిక సంఘమునకు వ్యతిరేకంగా ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమ, శత్రువు ఎవరు అంటే అపవాది. అపవాది ఎవరిని మృంగుదున గర్జించు సింహం వలె వెతుకుతూ ఉన్నాడు. విశ్వాసులను వెతుకుతూ ఉన్నాడు. అనిల్ జోలికి వెళ్ళండి, ఎందుకంటే అనిల్ ఆల్రెడీ తన పక్షాన ఉన్నాడు కాబట్టి, సాతానుడి యొక్క పక్షాన, అపవాది పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళడు. వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. అపవాదితో కలిసి అన్యులు పనిచేస్తూ ఉన్నారు. ఎవరు శత్రువులు ఇశ్రాయేలులకు అంటే సత్యమును వ్యతిరేకించే వాళ్ళు ఇశ్రాయేలులకు శత్రువులు. విశ్వాసులకు శత్రువులు ఎవరు అంటే ప్రేమైనటువంటి సంఘమ, అపవాది, సాతానుడు. ఈ అపవాదిని జయించటానికి, సాతానుడిని జయించటానికి విశ్వాసులకు కావలసింది పరిశుద్ధాత్మలోని శక్తి, పరిశుద్ధాత్మలోని కృపావరాలు, పరిశుద్ధాత్మలోని అభిషేకము కావాలి. శత్రువు మానవుడు, విశ్వాసి తన స్వశక్తితో జయించలేడు. పాపాన్ని జయించలేడు, అపవాదిని జయించలేడు, లోకాన్ని జయించలేడు, కష్టాలను జయించలేడు. అందుకే మార్గాలను యేసయ్య చూపించారు. ప్రేమైనటువంటి సంఘమ, జీవాధిపతి అయిన యేసు తన జీవితాన్ని సిలువలో అప్పగించింది, పరలోకానికి మార్గాన్ని చూపించారు, నిత్య జీవాన్ని అనుగ్రహించారు. జీవాధిపతి తన వాగ్దానాన్ని నెరవేర్చారు. పరిశుద్ధాత్మ నిత్యము సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ యొక్క ఒత్నీయేలు దేవుని యొక్క శక్తితో, యెహోవా అనుగ్రహించినటువంటి బలముతో, అభిషేకముతో శత్రువు మీదకి వెళ్తే ఏం జరిగింది? 10వ వచనం, అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నా హరాయిము రాజైన కూష నిష్రాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. 40 సంవత్సరాలు నెమ్మది కలిగింది, దేశములో నెమ్మది కలిగింది, ఇశ్రాయేలులకు నెమ్మది కలిగింది, సమాధానము కలిగింది. ఏ దేశములో అయినా నెమ్మది కలగాలి అంటే, సమాధానము కలగాలి అంటే, యుద్ధాలు ఆగిపోవాలి అంటే సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు ప్రజలు తిరిగి రావాలి. దేవుని చేత నియమింపబడినటువంటి సేవకుడు ఒత్నీయేలు.
ఒత్నీయేలును నిలబెట్టి ఇజ్రాయేలులకు 40 సంవత్సరాలు నెమ్మది సమాధానాన్ని తండ్రి అనుగ్రహించాడు. ప్రేమటువంటి సంఘమా, ఈరోజు ఇజ్రాయేల్ చుట్టూ కూడా శత్రువు ఉన్నారు. ఎవరు వీళ్ళు? అపవాది యొక్క సంబంధులు, సత్యాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా వారి ఆత్మీయ నేత్రాలు బంధించబడి ఉన్నాయి. అందువలన వాళ్ళు సత్యాన్ని గుర్తించలేరు, గ్రహించలేరు, అనుసరించలేరు. సత్యమునకు వ్యతిరేకముగా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, సత్యమును వ్యతిరేకిస్తూ ఉన్నారు, సత్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. ఇహలోకపు దేవత, సాతానుకు ఉన్నటువంటి పేరు ఇహలోకపు దేవత. ప్రేమైనటువంటి సంఘమా, ఇహలోకపు దేవత ఏం చేస్తాడు? నశింప చేస్తూ ఉంటాడు. హంతకుడు హత్య చేయడానికి, నాశనం చేయడానికి, పాడు చేయడానికి వస్తూ ఉంటాడు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ లోకానికి. మంచి గొర్రెల కాపరిగా ఈ లోకానికి వచ్చారు. జీవమును అనుగ్రహించటానికి, సమృద్ధిని అనుగ్రహించటానికి యేసు ప్రభుల వారు వచ్చి ఉన్నారు. Christ Jesus came into this world to give us a life and the life in abundance. జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, వీళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో, యూదులు ఎప్పుడైతే తెలుసుకుంటారో, సత్యమును అంగీకరిస్తారో, ప్రవచనాలను అంగీకరిస్తారో, నిబంధన జన్లము మేమని వాళ్ళు గ్రహించి గుర్తించి మెస్సయ్యని అంగీకరిస్తారో, అప్పుడు వారి జీవితాల్లో మార్పు కలుగుతుంది. అందుకొరకు సార్వత్రిక సంఘముగా, ఒక విశ్వాసిగా, యూదుల రక్షణ కొరకు అనుదినము మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మన ప్రార్థనలో ఒక అంశము ఇజ్రాయేలుల క్షేమము, ఇజ్రాయేలుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మన జీవితాల్లో సమస్యలు ఉన్న ఆ సమస్యలకు పరిష్కారం యేసయ్య అనుగ్రహిస్తారు. ఆయన సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వటానికి, పాపానికి పరిష్కారం ఇవ్వటానికి, పాపులను వెదకి రక్షించడానికి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారు. సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు. ఆయన పునరుత్థానుడు. ఆయన రెండవసారి రాబోతున్నారు. ఎవరి కొరకు రాబోతున్నారు? అన్యుల కొరకు రావటం లేదు, పాపుల కొరకు రావటం లేదు, పరిశుద్ధుల కొరకు రాబోతున్నారు, విశ్వాసుల కొరకు రాబోతున్నారు. సార్వత్రిక సంఘం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతున్నారు. ఈ లోకములో నీవు చూస్తున్నటువంటి ఈ యొక్క యుద్ధాలను, హింసను, యాక్సిడెంట్లను, వీటన్నిటిని నీవు చూస్తున్నప్పుడు నేను తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, దేవుడు అనుమతించారు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు అనుమతించారు. యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు అనుమతించారు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ లోకములో పాపాన్ని దేవుడు అనుమతించారు. అపవాదికి అనుమతి ఉన్నది. మనుష్యులను పాపములోకి, నాశనములోకి నడిపించడానికి అనుమతి ఉన్నది. అపవాదికి అనుమతి ఉన్నది. ఏదేను తోటలో ఆదామును అవ్వను మోసపరిచినటువంటి మోసగాడు అపవాది ఈ లోకములో మానవులను మోసం చేస్తూ ఉన్నాడు. నిరంతరము మోసం చేస్తూ ఉన్నాడు. అది ఆయన యొక్క పని. అయితే ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రకటన గ్రంథంలో ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 9వ వచనం, కాగా ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12:9, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిది. పరలోకములో తండ్రి సన్నిధిలో ఉండవలసినటువంటి లూసిఫర్, సాతానుడు, అపవాదిగా, ఘట సర్పముగా సర్వలోకమును మోసపుచ్చుచు భూలోకములో తిరుగుతూ ఉన్నాడు. తన దూతలు, పడిపోయినటువంటి దూతలు తనతో పాటు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళేం చేస్తారు? సర్వలోకమును మోసపుచ్చుచు అన్ని దేశాల్లో ఉన్నటువంటి మనుషులను మోసపరుస్తూ ఉన్నాడు. సత్యమును అంగీకరించకుండా, సత్యమును వ్యతిరేకించటానికి మోసపూరితమైన ఆత్మ వీరిలో ఉన్నది. ప్రేమైనటువంటి సంఘం, కాబట్టి ఈరోజు విశ్వాసులు తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, అపవాదిని ఎదిరించటానికి మనకి కావలసింది
ఆత్మీయ వరాల అభిషేకము. ఆత్మీయ అభిషేకము మనకు కావాలి. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి సహాయము మనకు కావాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందుకుంటామో, పరిశుద్ధాత్మకు మన సమస్యను, మన ఆత్మలను, మన హృదయాలను, మన జీవితాలను, మన కుటుంబాలను పరిశుద్ధాత్మ చేతిలో పెడతాము. అప్పుడు ఆయన నడిపించడం ప్రారంభిస్తాడు. ఆయన చెయ్యి పట్టుకొని నడిపించడం ప్రారంభిస్తాడు. ఆయన నడిపించే దేవుడు. ప్రియమైనటువంటి సంఘమా, అనేక సార్లు వీళ్ళని నడిపించారు. ఎవరిని? యూదులను నడిపించారు. కొన్ని వందల వేల సంవత్సరాలు వారిని నడిపించారు. అపవాది యొక్క ప్రణాళిక ఏమిటంటే భూలోకములో యూదులు లేకుండా చేయాలి అని ఇటువంటి ఆలోచన ఈ అపవాది యొక్క సంబంధులు, సాతాను యొక్క సంబంధులకు ఉంటుంది. అయితే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని నిత్యము నడిపిస్తూ ఉంటాడు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. వారిని నిత్యము నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎవరికి? ఎన్నుకోబడిన జనాంగమునకు, విశ్వాసులకు, ప్రత్యేకించబడినటువంటి, పిలువబడినటువంటి, దేవుని చిత్తములో, దేవుని దృష్టిలో, దేవుని యొక్క ఆలోచనలో ఉన్న వారిని పరిశుద్ధాత్ముడు చేయాలనుకుంటున్నాడు. వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముడు నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం విశ్వసించాలి, సత్యమును విశ్వసించాలి, ప్రవచనాలను విశ్వసించాలి, యేసయ్య మాటనందు విశ్వాసం ఉంచాలి, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును అంగీకరించాలి. ఆయన నిత్యము సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన సర్వసత్యములోకి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య రాకడ సమీపంగా ఉన్నది. సాతానుడు కూడా త్వరపడుతూ ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే తనకు తెలుసు. యేసయ్య వచ్చిన తర్వాత ఇంకా తనకి పనే ఉంటుంది, ఇంకా సాతాను పనే ఉండదు. సాతాను భూలోకములో 1000 సంవత్సరాలు పాతాళములో బంధించబడతాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 1వ వచనములో, 2వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 3 వచనాల్లో మనం చూస్తాం. సాతాను యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది భూలోకంలో. యేసు ప్రభు వారి యొక్క 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమైన తర్వాత సాతాను యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితేను. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకూడనట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడును. ఇక మోసాలుండవు. ఎప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో మోసాలు ఉండవు, అక్రమం ఉండదు, త్రాగుడు ఉండదు, విస్కీ ఉండదు, అన్యాయం ఉండదు. ప్రియమైనటువంటి సంగమా, ఈ లోకములో పాపం అన్నది 1000 సంవత్సరాలు భూలోకములో ఉండదు. కారణం, అపవాది బంధించబడతాడు, సాతానుడు బంధించబడతాడు, శత్రువు ఉండడు, బంధించబడతాడు. 1000 ఏళ్ల పరిపాలన యేసు ప్రభు వారు చేస్తారు. ఈ భూలోకములో రెండవసారి రహస్య రాకడలో ఎత్తబడినటువంటి సార్వత్రిక సంఘము తీసుకొని భూలోకంలో యేసు ప్రభు వారు అడుగు పెడతారు. అడుగుపెట్టిన తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన భూలోకంలో యేసు ప్రభు వారు చేస్తారు. ఆ సత్యాన్ని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తాం. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆలోచన చేయండి. యేసయ్య అనుగ్రహించేటువంటి బహుమానం ధనముతో, జ్ఞానముతో, లోకములో ఉన్న వాటితో విలువ కట్టలేనటువంటి బహుమానం. 1000 సంవత్సరాలు బ్రతికి యేసు ప్రభుతో కలిసి భూలోకములో పరిపాలన చేయటానికి
రాజ్యం చేయటానికి ఆశీర్వాదాన్ని, ధన్యతను యేసు ప్రభువు వారు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఎవరికి ధన్యత? విశ్వాసులకు. అందును బట్టి విశ్వాసమును కాపాడుకోవాలి. పొందుకున్న రక్షణను వణుకుతో, భయముతో కాపాడుకోవాలి. రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క ప్రవచనాలు నెరవేరేటువంటి కాలంలో మనం ఉన్నాం. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ లోకంలో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రవచనాల నెరవేర్పు. ప్రేమటువంటి సంఘమ, మత్తయి సువార్తలో మనం చూస్తాం, యేసు ప్రభు వారు ముందుగా సెలవిచ్చి ఉన్నారు. ఏం జరగబోతుంది ఈ లోకంలో, ప్రపంచంలో ఏం జరగబోతుంది అనేటువంటి సత్యాలను యేసు ప్రభు వారు సెలవిచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వచనంలో నుండి యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి సత్యం. ఆయన ఓలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పరుని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతం వరకు సహించాలి. అంతం వరకు విశ్వాసాన్ని మనం కోల్పోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పొందుకున్న రక్షణను వణుకుతో, భయముతో కాపాడుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ప్రవచనాల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన ప్రవచనాలు నెరవేరుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కృపకాలంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఈ లోకములో యుద్ధాలు ఉంటాయి. ఈ లోకములో మనుషులు ద్వేషిస్తూ ఉంటారు. ఇజ్రాయిలను ద్వేషిస్తూ ఉంటారు, విశ్వాసులను ద్వేషిస్తూ ఉంటారు. సత్యమును ద్వేషించేటువంటి కృపకాలంలో మనం ఉన్నాం. కృపగల యేసు ప్రభులు వారు రెండవసారి రాబోతున్నారు. తన రాజ్యాన్ని, తండ్రి చిత్తాన్ని, తండ్రి ప్రణాళికను నిర్వహించటానికి, నెరవేర్చటానికి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ యొక్క భూలోకాన్ని 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అతి త్వరలో రాబోతూ ఉన్నారు. ఇజ్రాయిలు అనుభవించారు, శ్రమలను అనుభవించారు, కష్టాలను అనుభవించారు. పాపాన్ని చేయటం ద్వారా, దేవునికి దూరం అవటం ద్వారా దేవుడు అప్పగించాడు. ఇజ్రాయిలను శత్రువుల చేతికి అప్పగించారు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. ఆ సత్యాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసి ఉన్నాం. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు మనం చేయవలసింది ఏమిటి అంటే, మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను అనుదినము కట్టుకోవాలి. అనుదినము వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత కట్టుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు తెలియచేస్తున్నారు. ఒక సత్యాన్ని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఏం తెలియచేస్తూ ఉన్నాడంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు.
ఏమిటి ఆ సత్యం అంటే, మీరు విశ్వాసం గలవారు లేదో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి అంటే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉంటాడు. ప్రేమటువంటి సంఘమ 13వ అధ్యాయంలో ఆయన తెలియచేస్తూ ఉంటాడు. ఏడవ వచనం, 13వ అధ్యాయం 7వ వచనంలో, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుడి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమ, ఇంకా అనేక విషయాలను ఆయన తెలియచేస్తూ ఉంటాడు. ఏమిటి అంటే, మీరు విశ్వాసములో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి అని తెలియచేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కగా తెలియచేస్తూ ఉంటాడు. పౌలు గారు తెలియచేస్తూ ఉంటారు. 13వ అధ్యాయంలో Paul's second letter to Corinthians chapter 13 verse 5. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి సత్యం 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొని చూచుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఆలోచన చేయండి. విశ్వాసంలో ఉన్నామో లేదో మళ్ళీ మనం పరీక్ష చేసుకోవాలి. ఎలా పరీక్ష చేసుకుంటాం? వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పరిశీలన, పరిశోధన, పరీక్ష చేసుకోగలుగుతాం. వాక్యపు వెలుగులో, వాక్యం అనే అర్థములో మన జీవితాలను, ఆత్మీయ జీవితాలను చూసుకున్నప్పుడు మనం ఎక్కడ దూరం అయిపోయామో, వాక్యమునకు, చిత్తానికి, తండ్రి ప్రణాళికకు ఎక్కడ దూరం అయిపోయామో, ఎక్కడ విశ్వాసం నుండి మనం తొలగిపోయామో మనకి అర్థమవుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. మిమ్ములను మీరే పరీక్షించుకొనుడి. మీరు విశ్వాసం గలవారా ఉన్నారా లేదా అని మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ముందుగా మనం పరీక్ష చేసుకుందాం. మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుందాం. మన యథార్థతను పరీక్ష చేసుకుందాం. దేవునితో మన సంబంధాన్ని పరీక్ష చేసుకుందాం. దేవుని యొక్క చిత్తములో మనము ఉన్నామా లేదా? దేవుని యొక్క ప్రణాళికలో మనము ఉన్నామా లేదా? ఇజ్రాయిల్ వలె లోకములో కలిసిపోతున్నామా? యేసయ్యతో కలిసి సహవాసం చేస్తూ యేసు ప్రభుని వెంబడిస్తున్నామా? యేసయ్య వాగ్దానాన్ని అనుసరిస్తున్నామా? ప్రవచనాలను అనుసరిస్తున్నామా? పరిశుద్ధాత్మను అనుసరిస్తున్నామా అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడేయునుగాక. ఆమేన్. మన జీవితాలను సమర్పించుకుందాం. లేచిబడి మనల్ని మనం అప్పగించుకుందాం. మనం పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. వాక్యాన్ని ఇంతవరకు యేసయ్య మాటలను వినటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశాడు. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఒక తీర్మానం చేసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. పరిశీలన చేసుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. యూదులు పరిశీలన చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయారో, దేవుని దృష్టిలో వాళ్ళు ఎక్కడ దోషులైపోయారో, వాళ్ళు ఎక్కడ ఆజ్ఞను అతిక్రమించారో, పాపం చేశారో వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి యెహోవాకు మొరపెట్టగా తండ్రి వారిని విడిపించటానికి, ఆ కష్టం నుండి, శత్రువు చేతుల నుండి వారిని విడిపించటానికి ఒత్నీయేలు అనేటువంటి రక్షకుని న్యాయాధిపతిగా వారి కొరకు పంపించి వారిని విడిపించడం జరిగింది. 40 సంవత్సరాలు ఇజ్రాయిల్లకు నెమ్మది, సమాధానం కలగటం మనం చూసాం. ప్రేమటువంటి సంఘమ, రానున్న దినాలలో మనం బ్రతికిన దినాలన్నిటిలో యేసయ్య రాకడ పర్యంతరం వరకు నిరంతరము మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవటానికి
రక్షణను కాపాడుకోవటానికి, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం తీసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, సత్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎన్నో అద్భుతాలు, లెక్కింపలేని అద్భుతాలు చేసేటువంటి దేవుడవు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆశ్చర్య రీతిగా నీ సొంత జనాంగమైన భౌతికపరమైన నిబంధన జనులైన ఇజ్రాయిల్ను అనేక కష్టాల నుండి, అనేక సమస్యల నుండి, శత్రువు చేతి నుండి విడిపించి వారిని స్థిరపరిచి నిత్యము కాపాడుచున్నందుకు నీకు వందనాలు. సార్వత్రిక సంఘమును నిత్యము నీవు కాపాడడానికి సిద్ధముగా ఉన్నందుకు వందనాలు. యేసు ప్రభువా, నీవే సంఘమునకు శిరస్సువై ఉన్నందుకు వందనాలు. యేసయ్యా, నీ స్వరక్తం ఇచ్చినటువంటి సంఘమును నిత్యము నీవు కాపాడుచున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నిత్యము విశ్వాసములో బలపడటానికి, విశ్వాసం నుండి విశ్వాసములకు ఎదగటానికి, కృప నుండి కృపలో ఎదగటానికి, దైవిక జ్ఞానములో, యేసయ్యలో నీ జ్ఞానములో మేము ఎదగటానికి సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. యేసయ్య రాకడకు మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. మేము విన్న సత్యాన్ని అనేకులకు తెలియచేయటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి బంధకాన్ని, అపవాది యొక్క క్రియలను యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాం. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు నామములో కలిసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని, జవాబును, జీవమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.